ప్రపంచంలోనే ఎందుకు పనికిరాని జీవం లేని సముద్రం ఉందంటే అది డెడ్ సీ. ఈ డెడ్ సీలో 34% ఆఫ్ సాల్ట్ ఉండడం వల్ల చేపలు కానీ చెట్లు కానీ ఏ జీవి కూడా ఇందులో బతుకుండదు. అందుకే మనుషులు దాంట్లో మునుగరు, దానిపైన తేలుతారు. అందుకే దానికి మృత సముద్రం డెడ్ సీ అని పేరు వచ్చింది. ఇప్పటికిప్పుడు తూర్పు నుంచి మంచినీటి నది సముద్రంలో కలవడం వల్ల ఉప్పుసారమైన ఈ సముద్రం మంచినీటి సముద్రంగా మారుతుంది. ఇది ఒక బైబిల్ ప్రాఫెసీ. దేవుడు ఎస్కేల్ ప్రవృత్తికి అంత్యదినాలు జరిగేవి చూపించేటప్పుడు దీన్ని కూడా చూపించారు. ఎస్కేల్ 47వ అధ్యాయంలో ఇలా రాసింది: నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుపక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబ్బుకి తూర్పుగానున్న ప్రదేశముకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అగును. జకర్యా 14:8 కూడా ఆ దినములలో జీవజలములు సగం తూర్పు సముద్రం సగం పడమటి సముద్రంకి దిగును. వేసవి కాలం చలికాలం అలాగే జరుగును. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల్లో ఇప్పుడు